మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, పంటిపోటు గుండెపోటు కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఈ పంటిపోటుకి అసలైన కారణం ఏంటంటే దంతక్షయం. ఈ నేపథ్యంలో రోజువారీగా మనం అన్నం ఎలా తింటామో, నీళ్ళు ఎలా తాగుతామో అలా రోజువారీగా బ్రష్ చేస్తూ ఉంటాం. అయితే ఈ బ్రషింగ్కి ఒక ప్రత్యేకమైన టూత్ పౌడర్ని మీరు తయారు చేసుకొని వాడుకోగలిగితే, మీ పిల్లలకి కూడా తయారు చేసి ఇవ్వగలిగితే వాళ్ళ తాలూకు పూర్తి ఆరోగ్యాన్ని మీరు సాధించవచ్చు. ఇంతకీ ఈ దంతచూర్ణం ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి, మొత్తం మనం తెలుసుకుందాం. ఒక రకంగా మీ సిగ్నేచర్ మీ నవ్వు అని చెప్పొచ్చు. అందమైన నవ్వు కోసం ఆయుర్వేద మూలికల తాలూకు సహాయాన్ని మీరు తీసుకోవచ్చు. మన జీవితంలో మనల్ని ఎప్పుడు కూడా వెంటాడేది మన నవ్వే. కానీ ఆ నవ్వు వెనకుండేటటువంటి ఆ దంతాలు, చిగుళ్ళ తాలూకు ఆరోగ్యం తగ్గిపోయినప్పుడు ఆ చిరునవ్వు మనల్ని వీడిపోతుంది. బాధతో, భయంతో మనం ఎప్పుడు కూడా నోరు మూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఇలా అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. రోడ్డు పక్కన పడి ఉండేటటువంటి ఎండిన ఆకులాగా నిస్సారంగా, నిస్తేజంగా అయిపోతుంది మన జీవితం మొత్తం కూడా, అంటే అందమైన నవ్వు లేకపోతే. కానీ మనం మర్చిపోకుండా ఒక వాస్తవం ఏంటంటే, మన పూర్వీకుల తాలూకు ఆరోగ్య రహస్యం, రోగాన్ని నివారించుకోవడానికి ఆయుర్వేద జ్ఞానాన్ని వాళ్ళు ఆశ్రయించారు. మన ప్రకృతిలో దాగున్నటువంటి అద్భుతమైన మూలికల్ని దంత సంరక్షణ కోసం వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ ఆరోగ్య రహస్యం మరేదో కాదు, ఆ మూలికల తాలూకు శక్తే, న్యాచురల్. ఈ అద్భుతమైన మార్గం ఇప్పుడు మన ముందుకి వస్తూ ఉంది. మనల్ని మనం రక్షించుకునేటటువంటి అవకాశం దీంతో ఉంది. ఆధునిక యుగంలో రసాయనాలతో కూడినటువంటి ఉత్పత్తులు బాగా మార్కెట్ ముంచెత్తుతున్నాయి. మన వంటగదిని, మన ఇళ్లను కూడా ముంచెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సహజ సిద్ధమైనటువంటి దంత చూర్ణాల తాలూకు గొప్పతనం మనకి అర్థమవుతుంది. అంటే దంతాలని, పళ్ళని బలోపేతం చేయడానికి ఈ దంత చూర్ణాల తాలూకు శక్తి, అలాగే దంతక్షయం నుంచి రక్షించడానికి ఇవి ఎలా పనిచేస్తాయి, ఈ దంతక్షయాన్ని ఎలా అరికట్టుకోవచ్చు, అన్నిటికీ మించి చిగుళ్ళ సమస్యలకు సరైన ట్రీట్మెంట్ ఏమిటి, ఇలాగా అన్నిటికీ మించి దంతాలపైన పెరిగిపోయే ఆ పొర, ఆ గార, ఆ ప్లేక్, ఇలాంటి వాటిని ఎలా నివారించుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. పళ్ళను తెల్లగా ఉంచుకోవడానికి డెంటల్ బ్లీచింగ్ లాంటి ఆధునిక పద్ధతులకి దూరంగా ఉంటూ సహజమైనటువంటి మార్గాలను అనుసరించడం అవసరం. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాన్ని అన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఈ నేపథ్యంగా మనం చెప్పుకోవాల్సింది చిగుళ్ళు, అలాగే దంతాలు. వీటి ఆరోగ్యం చాలా కీలకం. అసలు మన పూర్వీకుల సాంప్రదాయం, మన రహస్యం అని చెప్పొచ్చు. దంతాలను శుభ్రం చేసుకోవటానికి వేప పుల్ల, కానుక పుల్ల, ఇలాంటి ఆ పచ్చి పుల్లలను ఉపయోగించమని ఆయుర్వేదం సూచిస్తుంది. దంత పుట్టకం అంటారు దీన్ని. అలాగే ఈ పుల్లల చివర నమిలి ఆ దంతాలని బ్రష్లాగా ఈ పుల్లల్ని బ్రష్లాగా తయారు చేసుకొని చిగుళ్ళని, అలాగే దంతాలు శుభ్రం చేసుకోవటం అనేది సాంప్రదాయపు పద్ధతి. అయితే రోజు పట్టణాల్లో ఉండేవాళ్ళు, ఆఖరికి పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి తాజా పుల్లలను సేకరించడం కొంచెం కష్టమైన పని. దీనికి ఒక పరిష్కారం ఏమిటి అంటే దంత చూర్ణాలు. ఇది కూడా వాడుకోవచ్చు. ఎలా అయితే మనం పచ్చళ్ళని నిల్వ చేసి వాడుకుంటామో, ఈ చూర్ణాలు కూడా అంతే. ఈ పద్ధతి మనకి ఎంతో సులువుగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఈ దంత చూర్ణం చిగుళ్ళు, దంతాల ఆరోగ్య సమస్యను పరిష్కరిస్తుంది. అన్నిటికీ మించి ట్రీట్మెంట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. మంచి దంతచూర్ణం ఎలా తయారు చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఈ దంతచూర్ణాన్ని ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పదార్థాలు మీకు ఇంట్లో లేవనుకోండి, మూలికల దుకాణంలో సులభంగా వీటిని మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ కోసం ఒక రకమైనటువంటి దంతచూర్ణం, చిన్నపిల్లల కోసం మరొక రకమైన దంతచూర్ణం మనం చెప్పుకోబోతున్నాం. చిన్న మైనర్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏమిటంటే త్రిఫల చూర్ణం 25 గ్రాములు, ఖదిరా, దీన్ని కటెచ్చు అంటారు ఇంగ్లీష్లో, దీన్ని బెరడు చూర్ణం 25 గ్రాములు, అలాగే అర్జున బెరడు చూర్ణం 15 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 15 గ్రాములు, అలాగే యాలకుల చూర్ణం, అంటే ఆకుపచ్చ రంగులో ఉండాలి ఆ యాలకులు అనేవి, వాటి చూర్ణం 15 గ్రాములు, లవంగాల పొడి 5 గ్రాములు, త్రికటు చూర్ణం 5 గ్రాములు, సైంధవలవణం అంటే రాక్ సాల్ట్ 5 గ్రాములు. ఇలాగ మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ పిల్లల దంత చూర్ణంలో కూడా ఇవే ఉంటాయి. అయితే త్రికటు చూర్ణం బదులుగా అతి మధురం అంటే ఎస్టిమధు పొడి వాడాలి. ఎందుకంటే త్రికటు అనేది చాలా కారంగా ఉంటుంది, పిల్లలకి అది రుచించకపోవచ్చు. త్రికటు చూర్ణం అంటే ఏమిటి? 20 పిప్పళ్ళు, మిరియాలు, వాటి పొడులు, వాటి కాంబినేషన్, అవి ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపినటువంటి మిశ్రమం. ఇది మీకు ఇదే పేరుతోటి ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో దొరుకుతుంది. మరి ఇంతకీ దంతచూర్ణం తయారీ విధానం ఏంటి తెలుసుకుందాం. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే ఖదిర, దీన్ని బెరడు,
ఇంకా అర్జున బెరడు బాగా శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటి వాటిని కడగకూడదు. ఎందుకంటే కడిగారనుకోండి వాటిలో ఆ సుగంధ తైలాలు ఆవిరైపోతాయి. వాటిని కడిగితే మళ్ళీ వాటిపైన బూజు వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అందుకని ఒకవేళ దుమ్ము ఉంది అని మీకు అనుమానం ఉంటే బ్లోయర్ తోటి శుభ్రం చేయాలి. వీటిని ప్రతి మూలికని కూడా విడివిడిగా సన్నటి అంటే మెత్తటి పొడి చేసి ఇప్పుడు చెప్పినకున్న మోతాదులు అన్నింటినీ కలిపేయాలి. కలిపి ఒక గాజు సీసాలో గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చు. అయితే ఈ దంతచూర్ణం వాడకం, దీని ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఈ దంతచూర్ణం అనేది అంటే ఈ టూత్ పౌడర్ అనేది ఎలా వాడాలంటే వెరీ సింపుల్. చేతిలో కొద్దిగా ఈ దంతచూర్ణం తీసుకోండి. దీనికి కొద్దిగా నీళ్ళు కానీ తేనె కానీ కలిపి ముద్దగా చేసుకోండి. పిల్లల కోసం అనుకోండి తేనె వాడితే మంచిది. ఇప్పుడు ఈ ముద్దని ఆ పళ్ళ చిగుళ్ళని పళ్ళ మీద చిగుళ్ళ పైన అప్లై చేసి నెమ్మదిగా రాసి చూపుడు వేలుతోటి ఒక 3 నుంచి 5 నిమిషాలు మర్దన చేసుకోవాలి, మసాజ్. పళ్ళను శుభ్రం చేయడానికి బ్రష్ కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత నోటిని బాగా పుక్కిలించేసి కడిగేసుకోవాలి. చివరికి గోరువెచ్చని నీళ్ళతోటి 5 సార్లు పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. పై ఏరియా అలాగే పంటి నొప్పులు అంటే చిగుళ్ళ నుంచి చీము గారటం లేకపోతే పంటి నొప్పి ఇలాంటి సమస్యలు ఉంటే నీరు లేదా తేనెకి బదులుగా ఆవ నూనె ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్, దీన్ని వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఆ పై ఏరియా కానీ ఆ చిగుళ్ళ నుంచి రక్తం గారటం, పంటి నొప్పి ఇలాంటి సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఈ దంతచూర్ణాన్ని రోజుకి ఎన్నిసార్లు వాడాలి అని. ఆయుర్వేద గ్రంథం అష్టాంగ హృదయం ప్రకారంగా ఉదయం లేవగానే ఒకసారి, మళ్ళీ భోజనం చేసిన ప్రతిసారి కూడా ఈ దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలాగ అంటే రోజుకి 2 లేదా 3 సార్లు, ఎన్నిసార్లు ఫుడ్ తీసుకుంటే అన్నిసార్లు ప్లస్ ఉదయం ఇలాగా దంతచూర్ణాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే, భోజనం తర్వాత 2 పూట్ల కూడా, అంటే రాత్రి భోజనం తర్వాత, పగల భోజనం తర్వాత ఇలా 3 సార్లు వాడితే సరిపోతుంది. ఈ సందర్భంగా ఆధునిక వైద్య శాస్త్రం అలాగే ఆయుర్వేద విజ్ఞానం ఈ రెండింటి తాలూకు దృక్కోణాలు తెలుసుకోవాలి. ఆయుర్వేదం వేల సంవత్సరాల నుంచి దంత సంరక్షణకు ఉపయోగించే మూలికల గురించి చెప్పింది. ఆధునిక శాస్త్రం కూడా ఈ మూలికల వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని పరిశోధనల ద్వారా నిరూపించింది, నిర్ధారిస్తూ ఉంది. ఈ మూలికల్లో ముఖ్యమైన ఏంటంటే త్రిఫల, అలాగే అర్జున అంటే తెల్లమద్ది, అలాగే కదిర, చండ్ర, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి. ఈ పదార్థాల్లో ఉండేటువంటి క్రిమినాశక, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించేటువంటి గుణాలు, ఇంకా యాంటీ కార్యోజెనిక్ అంటే దంతక్షయాన్ని నివారించేటువంటి లక్షణాలు, ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాల్సింది త్రిఫల గురించి. త్రిఫలాలు అనేది కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 3 కాంబినేషన్ మీకు తెలుసు. ఈ 3 కలయిక దంత సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. యాంటీ కార్యోజెనిక్ ప్రభావం ఉంటుంది దీనికి. అలాగే టెర్మినల్ చెబులాలో ప్రధానంగా ఆ టానిన్స్ ఉంటాయి. ఇవి స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ అని ఒక బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఈ బ్యాక్టీరియా దంతక్షయంకి అలాగే క్యావిటీస్కి ప్రధానమైన కారణం. త్రిఫల చూర్ణం ఈ బ్యాక్టీరియాని నివారిస్తూ దంతాలపైన ఉండేటువంటి పొర అంటే ఆ ప్లేక్ని ఫామ్ అవ్వకుండా నివారిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది చండ్ర, కదిర, ఇది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ కదిర బెరడ్లో ఉండేటువంటి టానిన్స్, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది పళ్ళని శుభ్రం చేయడానికి, చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెప్పుకోవాల్సింది అర్జున బెరడు గురించి. అర్జున బెరడులో ఉండేటువంటి టానిన్స్ నోట్లో పుండ్లు, చిగుళ్ళ వాపు, నోటి నుంచి వచ్చే దుర్వాసన ఇలాంటి వాటిని అడ్డుకుంటాయి. ఇంకొకటి లవంగాల్లో ఉండే యూజినాల్ అనేది ఇది ఒక బలమైన క్రిమినాశక పదార్థం కింద ఉపయోగపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి ఇది నొప్పి తగ్గించడంతో పాటు బ్యాక్టీరియాని అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. దంతచూర్ణంలో లవంగాల పొడి కలపడం వల్ల ఆ నోట్లో ఉండేటువంటి సూక్ష్మ జీవులు అంటే మైక్రోబ్స్ వృద్ధి అనేది ఆగిపోతుంది. ఇక దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. సూక్ష్మజీవుల నివారణకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది, నోటికి తాజాదనాన్ని ఇస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక పదార్థం ఏంటంటే సైంధవ లవణం. సాధారణ లవణంతో పోలిస్తే సైంధవ లవణం సున్నితంగా ఉంటుంది. దీంట్లో ఖనిజాల శాతం ఎక్కువ, అలాగే pH స్థాయిని సమతుల్యం చేస్తాయి ఇవి. ఈ పరిశోధనల ఆధారంగా ఈ మూలిక మిశ్రమం, ఈ దంతచూర్ణం ఆధునిక దంత లేపనాలు, పేస్ట్లు, పౌడర్ లాగా పళ్ళపైన ఉండేటువంటి పొర అంటే ఫ్లేక్ని ఇంకా చిగుళ్ళ వాపును తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రసాయనాలు లేని ఈ దంతచూర్ణం నోటి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మెరుగుపరచడానికి ఒక సురక్షితమైన సహజసిద్ధమైన పరిష్కారం కింద మీకు పనిచేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఈ దంతచూర్ణం అనేక నోటి సమస్యలకు పరిష్కారం. దంతక్షయం, చిగుళ్ళ నుంచి రక్తం గారటం, చిగుళ్ళ వాపు అంటే జింజివైటిస్, నోట్లో పుండ్లు అంటే స్టొమటైటిస్ ఇలాంటి సమస్యల నివారణకి, ట్రీట్మెంట్కి ఈ చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది.
దినచర్య అంటే డైలీ రొటీన్లో ఈ మూలికలతో తయారు చేసుకున్నటువంటి ఈ దంత చూర్ణం ఒక భాగం కావాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే దంతాలు జీవితాంతం కూడా బలంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి. రోజుకి 3 సార్లు ఈ పొడిని వాడుతుంటే వృద్ధాప్యంలో కూడా దంతాలు ఊడిపోవటం అనే సమస్య రాదు. రసాయనాలకు దూరంగా సహజ సిద్ధమైనటువంటి వీటిని మీరు వాడుతూ న్యాచురల్ వేలో మీరు నడుస్తూ మీ దంతాల ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. గుర్తుంచుకోండి, బలమైన దంతాలు మాత్రమే కాదు, బలమైన చిగుళ్ళు కూడా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితానికి ఇవి సంకేతం. మీ నవ్వు మీ జీవితంలో ఒక మధురమైన గీతం కదా, దాన్ని కోల్పోకుండా మీరు చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.